ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో వినాయక నిమజ్జనం ఎప్పుడు ఏ రోజుల్లో చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వినాయక చవితి పూజ తర్వాత గణేష్ నిమజ్జనం కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కువ మంది అనంత చతుర్దశి రోజున ఈ వినాయక నిమజ్జనాన్ని జరుపుతారండి. అయితే అసలు వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో ముందుగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గణపతిని నిమజ్జనం ఎందుకు చేయాలని మునీంద్రులు సూత మహర్షిని అడిగారట. అందుకు ఆయన, ఇది మామూలు మట్టి బొమ్మ కాదు, పరబ్రహ్మ స్వరూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ఠ చేసి గణపతిని ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు. ఆ మృత్తికలో అణువణువు పరబ్రహ్మే కొలువై ఉంటాడు. అంతటి పవిత్రమైన మృత్తికను మనం మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా వదిలేయడం దోషం. ఎక్కడి నుండైతే ఆ ప్రతిమ వచ్చిందో అక్కడికే చేరుకోవడం అన్నమాట. ఇదే పరబ్రహ్మ తత్వం అని బోధించారు. దీన్నే సర్వం ఈశ్వార్పణం అని అంటారని సూత మహర్షి మునీంద్రులకు చెప్పారు. వినాయక వ్రతకల్పం ప్రకారం ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుణ్ణి బేస్ సంఖ్య రోజుల్లో నిమజ్జనం చేయడం అత్యంత శుభప్రదమని పండితులు చెప్తున్నారు. దైవ కార్యాలలో బేసి సంఖ్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే విగ్రహాన్ని పూజలో ఉంచే రోజుల సంఖ్య బేసిగా ఉండాలని సూచించారు. ఏకదిన గణపతి అంటే కొందరు భక్తులు, ముఖ్యంగా సమయాభావం ఉన్నవారు, ప్రత్యేక మొక్కులు మొక్కుకున్నవారు చవితి రోజునే పూజ పూర్తి చేసి ఒక రాత్రి గడిచిన తర్వాత మరుసటి రోజు పీఠం కలిపి ఉద్వాసన పలికి నిమజ్జనం చేస్తారు. దీనిని ఏకదిన గణపతి అంటారు. ఇది కూడా శాస్త్ర సమ్మతమే. మూడవ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఎంతో పవిత్రమైంది. చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తాయి. మరలా 5వ రోజు కూడా నిమజ్జనం చేస్తారండి. 5వ రోజున చేసే నిమజ్జనం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఈ రోజున కూడా ఎక్కువ మంది భక్తులు నిమజ్జనం చేస్తారు. అలాగే మరలా 9వ రోజు చేస్తారండి. ఈ రోజు కూడా నిమజ్జనానికి చాలా అనుకూలమైన రోజు. తమ వీలుని బట్టి, భక్తిని బట్టి ఈ 9వ రోజు చాలామంది గణనాథులకు వీడ్కోలు పలుకుతారు. 11వ రోజు అంటే అనంత చతుర్దశి రోజు అన్నింటికంటే అత్యంత శ్రేష్టమైంది, విశిష్టమైంది. అందుకని 11వ రోజున తేదీని బట్టి నిమజ్జనం చేసుకుంటే మంచిది. ఏ తేదీలో చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కరోజు పూజ చేసుకునే వాళ్ళు ఆగస్టు 27 బుధవారం రోజు ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో పూజ చేసుకొని ఆ రోజు రాత్రి గడిచాక ఆగస్టు 28 గురువారం రోజున ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం అనేది చేయాలండి. 3 రోజులు చేసేవారైతే ఆగస్టు 30 శనివారం రోజున నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. 5 రోజులు చేసేవారైతే సెప్టెంబర్ 1 సోమవారం రోజున నిమజ్జనం చేసుకోవచ్చండి. 9 రోజులు చేసేవారైతే సెప్టెంబర్ 5 శుక్రవారం అవుతుందండి. శుక్రవారం గణేశుణ్ణి ఇంటి నుంచి బయటికి పంపలేం కాబట్టి సెప్టెంబర్ 6 శనివారం రోజు చేసుకుంటే మంచిదండి. 11 రోజులు చేసేవారైతే సెప్టెంబర్ 7 ఆదివారం రోజు వస్తుందండి. కానీ ఆ రోజు చంద్రగ్రహణం అనేది ఉంది. గ్రహణం వేళల్లో చేయం కాబట్టి సెప్టెంబర్ 6నే నిమజ్జనం చేసుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. నిమజ్జనానికి ముందు వినాయకుడికి యథావిధిగా ధూపదీప నైవేద్యాలతో ఆఖరి పూజ అనేది చేయాలి. దీన్నే ఉద్వాసన పూజ అంటారు. స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పండ్లు, పెరుగన్నం వంటివి సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత గణేష్ విగ్రహాన్ని కదిలించి గణపతి బప్ప మోరియా అంటూ భక్తితో నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇంట్లో నిమజ్జనం చేసేవారు మట్టి విగ్రహాలను ఇంట్లోనే ఒక బకెట్ నీటిలో కరిగించి ఆ నీటిని మొక్కలకు పోయడం ఉత్తమమైన పద్ధతి. అన్ని వివరాలు మీకు అందజేశానని అనుకుంటున్నానండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.